హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. అది బ్లౌజ్తో ఇప్పుడు ముందుగా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. మన లోపల ఖర్చు భాగం పైన తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్తో. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైనింగ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం తడి పారబెట్టుకున్న క్లాత్ని తీసుకోవాలి. అలాగే మనకి బ్లౌజ్ మెయిన్ క్లాత్ వచ్చి మనకి ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి హ్యాండ్స్ నచ్చినట్లయితే ఇది హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 డిజైన్స్ వచ్చినాయి మనకి బ్లౌజ్కి వచ్చి. ఇది హ్యాండ్స్కి వేస్తున్నాను నేనైతే. ఇప్పుడు ఇది బాడీకి తీసుకోవచ్చు. మన ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. ముందు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ ఎప్పుడు కూడా మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని లైనింగ్ కట్ చేసుకోవాలి. ముందు మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి లైనింగ్ని. మనకి క్రాస్లు అవి కొంచెం లాక్కొని వాష్ చేసినప్పుడు మనకి అటు ఇటు సాగిపోతుంది కాబట్టి క్లాత్ అనేది మనం కింద కొంచెం ఐరన్ చేసుకొని అటు ఇటు లాక్కొని మనం కట్ చేసుకోవాలి. క్రాస్లు అవి కట్ చేసుకోండి ముందే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది లైనింగ్ బ్లౌజ్ అనేది. ఇప్పుడు ముందు కింద మనకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బెల్ట్ భాగం కోసం. బెల్ట్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు, లేదా మనం ఒరిజినల్ క్లాత్తోనే వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ లాగా అంటే మనకి బెల్ట్ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా కావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మనకి సింపుల్గా అయిపోతుంది, టైం వేస్ట్ అవ్వకుండా అనుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి మన నడుము లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అలాగే ఖర్చు భాగానికి 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకి డిజైన్తో పొడవు ఎంత అవుతుందో అక్కడ వరకు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కరెక్ట్గా డీప్ దగ్గర పట్టుకుని మనం లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి మనకు లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ బయట తీసుకోవాలి. అలాగే బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. కింద 2 ఇంచెస్ పెంచాం కాబట్టి పైన కూడా ఒక 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన ప్రతిదీ కటింగ్లోనే మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ప్రతిదీ మనం మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. టైం వేస్ట్ కాకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడభాగం దగ్గర నుంచి డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా చేసుకోండి, మనకు చాలా ఈజీగా అయిపోతుంది. అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు పేపర్ పైన కట్ చేసుకోండి ముందు, తర్వాత మనం క్లాత్ పైన వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. లైనింగ్ బ్లౌజ్ అనేది కష్టమైతే ఏమీ కాదు. చాలామంది కష్టం అనుకుంటున్నారు కదండి లైనింగ్ బ్లౌజ్ అనేది. మీరు కూడా కామెంట్ చేయండి, ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారనేది కూడా, కటింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి బ్లౌజ్ కూడా ఏ సైజ్ అయినా సరే మనం ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ కార్నర్లో ఒక 1.5 ఇంచ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు
షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు చంక భాగం అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. 2 ఇంచెస్కి ఉందో లేదో చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్తో సరిపడా చూపిస్తున్నాను. లోపల నుంచి మనకి కరెక్ట్గా కొంచెం లోపలికి ఎక్స్ట్రా అనేది ఖర్చు కొంచెం ఎక్స్ట్రానే ఉంది. మనకి ఖర్చు ఎక్కువైపోతుంది అనుకున్నట్లయితే కొంచెం తగ్గించుకోండి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఖర్చు భాగంతో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. కింద కూడా మనకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది డాట్స్ కోసం. అలాగే ఇప్పుడు మనం రౌండ్ నెక్ కోసం నేను మార్కింగ్ చేస్తాను. ఈ కార్నర్లో రౌండ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకు మెడభాగం పెద్ద అయిపోతుంది అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి పైనుంచి తీసుకోండి. మెడ పెద్దది పర్వాలేదు అనుకునే వాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకుంటే సరిపోతుంది. నేనైతే లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నెక్ అనేది. అలాగే ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు ప్రతి వీడియో కూడా మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి వస్తుంది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ జాయిన్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. మీకు చార్ట్స్ వైజ్ కావాలి అనుకున్నట్లయితే ఈవినింగ్ ప్రతి వీడియోలో మీకు వస్తుంది చార్ట్స్తో కటింగ్ అనేది. అలాగే మనకి కింద నడుము భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మీరు ఒకసారి చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ దగ్గరే చంక భాగం దగ్గర వేసుకుంటే సరిపోతుంది క్రాస్గా ఈ విధంగా. ఒకసారి చూసుకొని వేసుకోండి. మనకు లైనింగే కాబట్టి మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే వస్తుంది మెడభాగం, అది చూసుకొని వేసుకోవాలి మెయిన్ మనకి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇక్కడ మనకి కింద తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం లోతు అనేది తీస్తాం కాబట్టి మనకి ఇక్కడ తక్కువైనా మనకి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అది చూసుకొని మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్గా. నేను ఈ విధంగా వేస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మన కటింగ్ పోతుంది కాబట్టి పర్వాలేదు. అలాగే ఓపెన్ సైడ్ కూడా మనం కిందకున్నా పర్వాలేదు, లోతు తీసే దగ్గర మనకి ఈ విధంగా చూసుకొని క్రాస్గా వేసుకోండి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టీతో అయితే మనకి మెడ అనేది చాలా పెద్దది అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మనకి సాగకుండా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అంటే స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోండి.
అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి, చంక భాగం దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెడ భాగానికి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులు పట్టీతో ఉపయోగిస్తున్నాను, తాళ్ళు పట్టీతో తీసుకోకండి ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మార్కింగ్ బయటికి వెళ్ళకుండా మనం లోపలికి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్ తీసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకుంటూ రౌండ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని, మనకి ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్కి కిందకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కిందకి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ 1 ఇంచ్ అనేది. ఇప్పుడు లోత్ తీసుకోవాలి, షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి మన షోల్డర్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి సన్నగా ఉన్న వాళ్ళకి పైన సరిపోతుంది లోత్ అనేది. అదే లావు ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లోత్ అనేది కొంచెం కింద నుంచి తీసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోయే విధంగానే నేను మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి లోత్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ లోతు దగ్గర నుంచి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 4th డాట్ వేసే వాళ్ళు ఇప్పుడు కూడా కింద నుంచే స్ట్రైట్ తీసుకోవాలి. నేను 3 డాట్సే వేస్తున్నాను కాబట్టి లోత్ అనేది పైనుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు పాటించండి. మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి ఆ విధంగా. ఎలాంటి డౌట్స్ లేకుండా. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకసారి చూసిన వాళ్ళు బ్లౌజ్ అనేది చాలామంది సింపుల్గా కట్ చేస్తున్నామని మనకు కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు సిజర్స్ కానీ, టేప్ కానీ, ఆల్మోస్ట్ స్కేల్స్ కానీ, లేదా మనకి అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. మనం మిషన్స్ కానీ అవన్నీ కూడా చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకుంటూ పైకి వెళ్ళేసరికి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి లోత్ అనేది, ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఈ డాట్స్ అనేవి మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. డాట్స్ అలా వేసుకోవాలి, ఇలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగే కాబట్టి మనకి అంచు అనేది కట్ చేసేస్తాను. ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకొని వేయండి. మనకి మన నార్మల్ బ్లౌజ్కి అయితే మనం ఒక 1.5 ఇంచ్ అనేది కింద మార్కింగ్ చేస్తాం. అదే లైనింగ్ బ్లౌజ్ వెనక్కి తిప్పేస్తాం అనుకున్నట్లయితే మీరు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి.
షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి, ఒక 1/2 ఇంచ్. ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ కలుపుకోవాలి మనం. మనం ఇక్కడ ఎంతైతే ఎక్కువ తక్కువ అయిందో అంతే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ లేదా ఒక 1.5 వరకు ఉంటే సరిపోతుంది. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి మార్కింగ్ చేసిన దగ్గర లోపల ఫోల్డింగ్ అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. అంటే అక్కడ వరకు మనకి పొడవని తెలియడం కోసం. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత మన స్టిచ్చింగ్ అయిన తర్వాత క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. మనం లోత్ అనేది మన మెయిన్ క్లాత్ తీసేటప్పుడు లోత్ అనేది తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు షేప్ పట్టికి తీసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళి పట్టితో తీసుకోకండి. షేప్ పట్టీ కూడా ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను, కొంచెం ఎక్స్ట్రా పెంచి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లో తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఇవి మనకు ఓపెన్ ముక్కలకు ఉపయోగపడతాయి. ఈ క్లాత్స్ అనేవి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు, లేదా మనం డైరెక్ట్గా మెయిన్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ క్లాత్ ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అలాగే మెడ భాగానికి మనం క్రాస్ కటింగ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి మనం పైపింగ్ వేసుకోవచ్చు, లేదా డిజైన్ అయినా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది, లేదా డైరెక్ట్ వెనక్కి వేసుకొని తిప్పేస్తాం అనుకున్నట్టయితే అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తప్పకుండా మాత్రం తెలియచేయండి. ఎందుకంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది తెలిసినట్లయితే. ఇప్పుడు మనం ఏ పార్ట్ కా పార్ట్ ముందు సెట్ చేసుకోవాలి, అప్పుడే మనం కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఈక్వల్గా తీసుకోండి. మనం
మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వేసుకునైనా వేసుకోవచ్చు, హ్యాండ్స్కి ఇదే తీసుకోవచ్చు మనం, లేదా హ్యాండ్స్కి మనకు సపరేట్గా ఉంది కాబట్టి తీసుకోవచ్చు, లేదా మనం ఇదే క్లాత్నైనా మన ఇష్టం ఉండేవాళ్ళు ఇదే క్లాత్ని వేసుకోండి సరిపోతుంది. మన ఎక్స్ట్రా క్లాత్ మాత్రం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి షేప్ పట్టి కూడా అవసరం అవుతుంది. మనకి ఇక్కడ ఇది ఎక్స్ట్రానే ఉంది కాబట్టి కొంచెం పైకే తీసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎక్కడైనా సరిపోతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు ఒకవేళ సరిపోయిందనుకో మన షేప్ పట్టికి ఎక్కడ సరిపోతుంది ఆ విధంగా కూడా చూసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇటు సైడ్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అనేది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ మనం సెపరేట్ కట్ చేసుకుందాం. షేప్ పట్టి అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. మెయిన్ మనకి క్రాస్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఏ పార్ట్ కా పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా మనకి ఎదురుబదురుగా వేసుకోవాలి, ఎందుకంటే లోతు తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను.
ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది పై భాగానికి రావాలి మనకి. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది తెలుస్తుంది కాబట్టి ఇది రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్. మనకి మీకు ఈజీగా ఉండడం కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఇదిగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు సిజర్స్ షార్ప్ అవ్వాలంటే మనం ఏం చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మనకి సరిగా కట్ అవ్వట్లేదు కదండి, ఎలా కట్ అవ్వాలో సింపుల్గా మనకి ₹1 ఖర్చు కూడా లేకుండా మనకి ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మీరు ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇదే ముక్కలు మనం ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందో అంత జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఇది మనకు ఒక సైడ్ కట్ చేసి ఇంకొక సైడ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇది కూడా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ కింద కూడా వేసుకోవచ్చు. మనం ప్రతి పార్ట్ కూడా సెపరేట్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మెయిన్ మనకి మనం లైనింగ్ 2 తీసుకున్నాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ కూడా ఒక 2 తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ కూడా లేవని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మన ఒరిజినల్ క్లాత్కి ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవచ్చు. అలాగే బెల్ట్ అనేది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మనం చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా మార్క్ చేసి కట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయండి. ప్రతి పార్ట్ కూడా సెపరేట్గా ఈ విధంగా పెట్టుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలాగే షేప్ పట్టి ఇది. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనం సెపరేట్గా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.